అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మంచి మనిషికి స్వాగతం. రచయిత ఎన్ శివనాగేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళితే, కాత్య, నా మాట విను. కృష్ణ మంచివాడు. అతన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది అన్నాడు విశ్వనాథం నచ్చజెప్పే రీతిలో. నాన్నగారు, మీరా మాట ఇప్పటికి 10 సార్లు చెప్పారు. నేను నా అభిప్రాయం మరోసారి చెప్తున్నాను. ఆ కిల్లి బడ్డివాణ్ణి చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, ఖచ్చితంగా చెప్పింది కాత్యాయని. నేనివ్వగలిగిన కట్నానికి ఉద్యోగస్తులు దొరకరు. ఆ విషయం కూడా నీవు గమనించాలి. 2 అమ్మాయిలను ఉద్యోగస్తులకు కట్టబెట్టిన మీరు నా విషయంలో ఎందుకలా చేయలేకపోతున్నారు? ఉన్నదంతా వారికే ఊడ్చిపెట్టడం వల్లనే ఇటువంటి పరిస్థితి దాపురించింది. మీరు మరో అమ్మాయి ఉందన్న విషయం అప్పుడే గుర్తుంచుకొని ఉంటే బావుండేది. ఆ మాట అనడానికి కాత్యాయని ఏమాత్రం సంకోచించలేదు. చాలా ధైర్యంగా, అంతకు మించి నిస్సంకోచంగా మనసులోని మాట బయటపెట్టింది. అది విన్న విశ్వనాథం కూతురి వంక సాలోచనగా చూశాడు. పెంచి పెద్ద చేసిన కూతురు తనను నిలదీస్తుంటే అతని హృదయంలో ఆవేదన సుడులు తిరిగింది. అమ్మా కాత్య, తండ్రి బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాడు. అందుకే నిన్ను కృష్ణను పెళ్లి చేసుకోమని అడిగాను. ఆడపిల్ల చేసుకోబోయేవాడి ఆర్థిక స్థితే కాదు, మనసు కూడా చూడాలి. నీకంతగా ఉద్యోగస్తులే కావాలంటే అప్పో సప్పో చేసి అటువంటి వాడితోనే పెళ్లి జరిపిస్తాను అన్నాడు విశ్వనాథం. అలా చేయండి, సంతోషిస్తాను అంది కాత్యాయని. కృష్ణ విశ్వనాథం గారి శిష్యుడు. అతని వద్ద 10th క్లాస్ వరకు చదివాడు. తర్వాత ఇంటర్ పూర్తి చేసి మరి ఇక చదివే స్తోమత లేక పాన్ షాప్ పెట్టుకున్నాడు. ఆదాయం బాగానే ఉంది. అతని తల్లిదండ్రులు కొడుక్కి సంబంధాలు చూస్తున్నారని విశ్వనాథంకి తెలిసింది. కృష్ణ తమ కులం వాడే, అందున మంచివాడు. కిల్లీ కొట్టు మీద వస్తున్న ఆదాయంతో భార్యా బిడ్డల్ని పోషించుకోగలడు అని ఆలోచించిన విశ్వనాథానికి అతన్ని తన అల్లుణ్ణి చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఆ విషయమై చాలా రోజులు ఆలోచించాక కృష్ణతో తన మనసులోని మాట చెప్పాడు. అది విన్న కృష్ణ, మాస్టారు, మీరు నా మంచిని కాంక్షించేవారు. మీ వంటి సహృదయులతో సంబంధం కలుపుకోవడం కంటే సంతోషమేముంది అన్నాడు. కృష్ణ దగ్గర భరోసా తీసుకున్నాక విశ్వనాథం ఆ విషయం కూతురి దగ్గర ప్రస్తావించాడు. అందుకు కాత్యాయని ప్రతిస్పందించిన తీరు అతను ఏమాత్రం ఊహించలేదు. కాత్యాయని సుస్పష్టంగా ఉద్యోగస్తుడినే చేసుకుంటాను కానీ కిల్లీ బడ్డివాణ్ణి చేసుకోను అని చెప్పాక తను ఆ విషయం కృష్ణతో మాట్లాడి ఎంత తప్పు చేశాడో విశ్వనాథానికి అర్థమయ్యింది. కూతురంత అవివేకరహితంగా మాట్లాడుతుందని ఊహించక కృష్ణతో పెళ్లి విషయం మాట్లాడి అతని హృదయంలో ఆశలు రేపి ఇప్పుడు కాదంటే అతను ఎంత చిన్నబుచ్చుకుంటాడో విశ్వనాథం సరిగానే ఊహించాడు. అందుకే ఆ సాయంత్రం కృష్ణ కిల్లీ బడ్డీ దగ్గరకు వెళ్ళినప్పుడు ఎప్పటిలా నవ్వుతూ పలకరించలేకపోయాడు. మాస్టారు ముభావంగా ఉండడం గమనించిన కృష్ణ అతన్ని కూర్చోబెట్టి చల్లటి గోలీ సోడా కొట్టించాడు. అది త్రాగి విశ్వనాథం కొంత సేద తీరాడు. ఏం మాస్టారు అలా ఉన్నారు అని అడిగాడు కృష్ణ. అతని దగ్గర నిజం దాచడం విశ్వనాథానికి ఇష్టం లేకపోయింది. నీవు నన్ను క్షమించాలి కృష్ణ అన్నాడాయన. అది విన్న కృష్ణ ఖిన్నుడై, అదేం మాట మాస్టారు, ఇప్పుడేం జరిగిందని అన్నాడు. విశ్వనాథం తనకు కూతురికి మధ్య జరిగిన సంభాషణ క్లుప్తంగా చెప్పాడు. అది విన్న కృష్ణ తేలిగ్గా నవ్వేసి, ఇందులో క్షమాపణ కోరడానికేముంది మాస్టారు, నిజానికి కాత్యాయన్ని అభినందించాలి. మనసులో మాట దాచుకోకుండా చెప్పింది. తను అలా చెప్పక అయిష్టంతో నన్ను పెళ్లాడితే జీవితాంతం ఇద్దరం నరకం అనుభవించాలి అన్నాడు. కృష్ణ మాటలు వినగానే విశ్వనాథం హృదయం తేలికయ్యింది. కృష్ణ ఆ విషయాన్ని అంత తేలికగా తీసుకుంటాడని అతను ఊహించలేదు. నీవు మంచివాడివి కృష్ణ, నిన్ను కాదనుకున్న నా కూతురు దురదృష్టవంతురాలు అన్నాడాయన. ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం మాస్టారు, ఇక మీరు దాని గురించి ఆలోచించకండి అన్నాడు కృష్ణ. అలానే అన్నాడు కానీ విశ్వనాథం ఆ విషయం గురించి చాలా కాలం బాధపడ్డాడు. విశ్వనాథం
కూతురు కోరినట్లు ఉద్యోగస్తుడి సంబంధం కోసం వెతికారు. కాత్యాయని పెళ్లి చూపులకు హాజరయ్యింది. అయితే వచ్చిన కుర్రాళ్లకు కాత్యాయని నచ్చినా ఆమె తండ్రి ఇవ్వగలిగిన కట్నం నచ్చలేదు. కాత్యాయని తండ్రితో కృష్ణను చేసుకోనని ఖరాఖండిగా చెప్పేశాక అతను కూతురుతో మాట్లాడడం తగ్గించేశాడు. ఆ మార్పు కాత్యాయని గమనించినా ఖాతరు చేయలేదు. తను మెత్తబడితే తండ్రి ఆ కిల్లీ కొట్టువాడితో పెళ్లి ఖాయం చేయగలడని ఆమె భావించింది. అయితే తన మాటలకు తండ్రి హృదయం ఎంత గాయపడిందో గ్రహించలేకపోయింది. ఒక రాత్రి విశ్వనాథానికి తీవ్రంగా గుండెపోటు వచ్చింది. అతను బాధతో విలవిల్లాడుతుంటే కాత్యాయని ఆటో పిలవడానికి పరుగు తీసింది. అయితే హాస్పిటల్కి తీసుకువెళ్లేలోపే విశ్వనాథం ప్రాణాలు విడిచాడు. తండ్రి మరణం కాత్యాయనికి విద్యుద్ఘాతమే అయ్యింది. విషయం తెలిసి ఆమె అక్కలు బావలు వచ్చారు. విశ్వనాథం అంత్యక్రియలు జరపడానికి సమయానికి కాత్యాయని వాళ్ళ దగ్గర డబ్బుల్లేవు. ఆమె తల్లి జానకమ్మ మనసు చంపుకొని కూతుర్లతో అల్లుళ్లను అడిగి చూడండి, త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాను అంది. విషయం తెలిసిన అల్లుళ్ళు ఉన్నంతలోనే జరిపించేయండి, ఘనంగా చేయడానికి ఇదేం శుభకార్యం కాదు అన్నారు. అది విన్న జానకమ్మ గొల్లున ఏడ్చింది. కాత్యాయని హృదయం బగ్గున మండింది. తండ్రి తమనెంత అపురూపంగా పెంచారో కాత్యాయని మరచిపోలేదు. మెడలోని గొలుసు తీసి తల్లితో అమ్మ ఇది అమ్మేద్దాం అంది. జానకమ్మ కాత్యాయనిని వాటేసుకొని మనకెవరూ లేరే తల్లి అని ఏడ్చింది. అదే సమయానికి అక్కడకు వచ్చిన కృష్ణ జానకమ్మను ప్రక్కకు పిలిచి అమ్మగారు, మాస్టారు మీకే కాదు నాకు కావలసిన వారే. ఆయన మరణం నాకెంతో బాధను మిగిల్చింది అంటూ ఆమె చేతిలో కొంత డబ్బు ఉంచారు. డబ్బును చూడగానే జానకమ్మ దుఃఖం మరింత పెరిగింది. ఆమెకు కృష్ణ తెలుసు. అతనికి కాత్యాయనిని ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటే చీకొట్టిన సంగతి తెలుసు. అటువంటిదిప్పుడు ఆ అబ్బాయి దగ్గర సహాయం అందుకోవడం ఆమెకు చిన్నతనమనిపించింది. అందుకే వద్దు కృష్ణ, మాకెవరి సహాయం అక్కర్లేదు, ఈ గొలుసు అమ్మి డబ్బు తెచ్చిపెట్టు, ఆ సహాయం చాలు అంది. కృష్ణ కాత్యాయని బోసిమేడ చూశాడు. అతను జానకమ్మతో అమ్మగారు, నేనిస్తున్న ఈ 2000 నావి కావు. ఈ డబ్బు మాస్టారు నాకు అప్పుగా ఇచ్చారు. దయచేసి నన్ను నమ్మండి, ఈ డబ్బుతో అంత్యక్రియలు జరిపించండి అన్నాడు. అతని కళ్ళల్లోని కన్నీటిని చూసి జానకమ్మ మరేం మాట్లాడకుండా డబ్బు తీసుకుంది. అంత్యక్రియలు ముగిశాయి. దినం రోజున కాత్యాయని బావలిద్దరూ మరలా వచ్చారు. పెద్ద బావ వచ్చిన బంధువులతో చీట్ల పేకాడుతుంటే చిన్న బావ పుల్గా బ్రాందీ త్రాగి వచ్చి భోజనంలో మాంసం కూర లేదని భార్యను నీచంగా తిట్టాడు. తండ్రి చనిపోయిన రోజు చిల్లి గవ్వ కూడా సహాయం చేయని బావల మీద ఏవగింపు పెంచుకున్న కాత్యాయనికి దినం రోజు దృశ్యాలు చూశాక జుగుప్స కలిగింది. కృష్ణ జ్ఞాపకానికి వచ్చాడు. పిలవకుండానే వచ్చి నిండు మనసుతో డబ్బిచ్చిన ఆ మంచి మనిషిని తన బావలతో పోల్చడానికి ఆమె సిగ్గుపడింది. అమ్మ కాత్యాయని, కృష్ణ వంటి మంచి మనిషితో జీవితం పంచుకోవడం నిజంగా అదృష్టం తల్లి అన్న తండ్రి మాట జ్ఞాపకానికి వచ్చింది. తండ్రి మాట పెడచెవిన పెట్టి అతనికి హృదయ క్షోభ కలిగించినందుకు కాత్యాయని కుమిలిపోయింది. తన బావలకు ఉద్యోగాలున్నాయి, కానీ ఏం లాభం? హృదయం లేని కర్కశులు. కృష్ణకు ఉద్యోగం లేకపోయినా మంచి మనసు ఉంది. ఆ విషయమై తండ్రి పదే పదే చెప్పినా నిర్లక్ష్యం చేసినందుకు తనను తాను నిందించుకుంది. విశ్వనాథం మరణానంతరం అతని తాలూకు ఇన్సూరెన్సు డబ్బు అందింది. ఆ సొమ్ము అందుకున్న జానకమ్మ కంటనీరు పెట్టుకొని, అమ్మ కాత్య, మీ నాన్న చనిపోయి నీ కోరిక తీర్చారు. ఈ డబ్బుతో నీకు మంచి ఉద్యోగస్తుడితో పెళ్లి జరిపిస్తాను. నీ కోరిక తీరిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది అంది. కాత్యాయని మౌనం దాల్చింది. ఆ సాయంత్రమే కాత్యాయని కృష్ణ కిల్లీ బడ్డీ దగ్గరకు వెళ్ళింది. ఆమెను చూడగానే కృష్ణ పలకరింపుగా నవ్వాడు. బాగున్నావా కాత్యాయని అని ఆప్యాయంగా అడిగాడు. ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూసి, కృష్ణ, నాకో నిజం చెప్పగలవా అంది. ఏమిటది అన్నాడు కృష్ణ. మా నాన్నగారు నిజంగానే నీకు డబ్బు అప్పుగా ఇచ్చారా? కృష్ణ చిన్నగా నవ్వాడు. లేదు, మీ అమ్మగారు
డబ్బు తీసుకోవడానికి అభిమానపడుతుంటే అలా చెప్పాను అన్నాడు. కాత్యాయనికి అతని హృదయౌన్నత్యం అర్థమయ్యింది. నన్ను క్షమించు అందామె తలదించుకొని. ఎందుకు? ఆశ్చర్యపోయాడు కృష్ణ. నీ గురించి నాన్నగారు ఎంతో గొప్పగా చెప్పారు. అవివేకంతో నీతో పెళ్ళికి నేను ఒప్పుకోలేదు అంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నాడు కృష్ణ. అతని కళ్ళల్లో లీలగా కదిలిన విషాద వీచికను ఆమె కనులు గుర్తించాయి. నీవు క్షమిస్తే ఆగింది కాత్యాయని. క్షమాపణ ఎందుకు? మాస్టారి కూతురిగా నీవంటే నాకెప్పుడూ అభిమానమే అన్నాడు కృష్ణ. నిండు మనసుతో మంచి మనిషికి స్వాగతం పలుకుతున్నాను. నా ఆహ్వానం మన్నిస్తావా అంది కాత్యాయని. కృష్ణ ఆమె వంక సంతోషంగా చూశాడు. ఆమెకు తండ్రి జ్ఞాపకానికి వచ్చాడు. నాన్న ఆత్మ తప్పక శాంతిస్తుంది అనుకుంది కాత్యాయని. ఆమె మనసు ప్రశాంతమయ్యింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.